లిక్కర్ స్కామ్ గొడవ జరుగుతుంది కదా, ఈ లిక్కర్ స్కామ్ లో జగన్ ఉన్నాడా లేడా? లిక్కర్ స్కామ్ లో వాళ్ళు ఒక టీము అలీబాబా 40 దొంగలాగా వాళ్ళ టీము నడిపారు ఈ 5 సంవత్సరాలు కూడా. జగన్ సంపాదించిన సంపద అంతా లిక్కర్ స్కామ్. కంపల్సరీ లిక్కర్ స్కామ్ లో ఆయన ఉన్నాడు. అప్పుడున్న బ్రాండ్లన్నీ ఆయన తయారు చేసిన బ్రాండ్లేగా. ఖచ్చితంగా పాత్ర ఉంది. 100% ఆయన ఉంది. వైన్ మైన్ ల్యాండ్ శాండ్ అమ్ముకు తెప్పింది, కాంట్రాక్ట్లకు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అన్ని బయటపడ్డాయి. నెంబర్ 1 ప్రపంచంలో నేరస్తులు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఆర్థిక ధనవంతులు సీఎం ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి. తల్లిని చెల్లిని గెంటేసినోడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. శవాలతో ఆట ఆడుకుంది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కళ్ళ కూడా ఆయన పేరు తలసకూడదు. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ మాఫియా కింగ్. అతను రోమన్ చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ ఉంటాడు రోమ్ నగరం కాలిపోతే. అట్లా గత 5 ఏళ్ళు ఇతను రాష్ట్రం అంతా నాశనం అయిపోతున్నా అతను ఎంజాయ్మెంట్, అతను హ్యాపీనెస్, అతని పిల్లలు, అతను పక్కన ఉన్న వాళ్ళందరూ దాచుకోండి టైప్ అయిపోయింది. స్కామ్ లో ఇప్పటికే ఒక 8 మంది అరెస్ట్ అయ్యారు. మరి ఈ లెక్కలోకి జగన్మోహన్ రెడ్డి వస్తాడా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేది కన్ఫామ్ అని మేము నమ్ముతున్నాం. గ్యారెంటీ గా బొక్కలు తోసేస్తారు. నువ్వు తప్పుని యాక్సెప్ట్ చేసావు, తప్పు చేసినట్టే కదా, కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే కదా. దానికి మూల పురుషుడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అని తెలిసింది. వీళ్ళు ముందు వచ్చారు, తర్వాత ఆయన వస్తాడు. 100% అవకాశం ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా తెలివిగల వ్యక్తి. బహుశా అరెస్ట్ కాకపోవచ్చు. పాపం పండాలి ఎవరికైనా. పాపం పండిన రోజున వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు.